చేతులు ఎత్తాలి. ఎంతమంది ప్రతిరోజు కనీసం ఒక మీల్ గ్రీన్ బౌల్ ఆఫ్ వెజీస్ తింటారు? చూడండి, ప్రతిరోజు ఒక పూటన మాంసం తింటానన్న చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకూడదు. యు సే వి కాంట్. నాకు నోరులో మళ్ళీ సైకాలజిస్ట్ అంటారు, ఈ తరపు పిల్లలకంట చికెన్ డ్రమ్ స్టిక్ చేతుల్లో ఉంటానే కానీ తిండి అనేది ఉండదంట. వారికి చికెన్ పెడతామని చెప్పు కిచెన్ పక్కనే నిలబడతాడంట. ఆకుకూరలు పెడతామని చెప్పు అవసరమైతే ఆ పూట అన్నమే తిండంట. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. యూ బెటర్ కీప్ యువర్ మౌత్ ఇన్ కంట్రోల్. ఏదైతే నీకు హానికరం అనేది నువ్వు గుర్తెరుగుతున్నావో వద్దు. యు సీ ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్. నో ద లిమిట్స్. లిమిట్లో ఉండటం బెటర్. ఎందుకంటే ఎనీ టైమ్ యూ బ్రేక్ ద లిమిట్, అపవాది నీ జీవితంలో కంట్రోల్ తీసుకుంటాడు. దేవుడు వాటిలో చూసినప్పుడు అండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదామా? జారత్వముకు దూరముగా పారిపోవుడి. జారత్వం దూరంగా పారిపోండి. సారీ, ఐ వాంట్ టు కమ్ దిస్ థింగ్. ఐమ్ సారీ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18-19 ఆ వర్స్ ఇంత ముందు చూసాం కదా మనం. దట్ వాస్ ఫోర్నికేషన్. దిస్ గట్ని. ఫిలిపియన్స్ 3:18-19. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను. ఏంట్రా బాబు అది చెప్పేది? నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. వారు సిగ్గుపడాల్సిన సంగతుల్లో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. వారు కడిపే చదవలేదన్నమాట. వారు కడిపే వారమంతా రోజంతా కష్టపడింది ఆ నైట్ బిల్ అయిపోతాడంట. ఆ కడుపుకి లిమిట్ ఉండదంట. ఇంకా బైబిల్లో చూసినప్పుడు ప్రోవర్బ్స్ 23 సామెతలు 23:20-21 చదువుతామండి. ప్రోవర్బ్స్ 23:20-21. ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయొద్దు. ఉన్నారా అలాంటోళ్ళు? సామెతలు చెప్తుంది, విజ్డమ్ ఇస్ గివింగ్ యూ డోంట్ ఈట్. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. తాగుబోతులు తిండిపోతులు ఏమవుతారంట? దరిద్రులగుదురు. దట్స్ ద వర్డ్. తిండిపోతులు అన్నప్పుడు గటని అన్నమాట మనం చూస్తాం. తిండిపోతులు ఏమవుతారో? దరిద్రులు అవుతారంట. ఎప్పుడు చూసా తిండిపోతూ తాగుబోతూ దరిద్రత. ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఫర్ డ్రంకర్డ్స్ అండ్ ద glutton will come to poverty and the slumber will clothe them with rags. చదవండి. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. You see, ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ వచ్చిందంట, లెంట్ సీజన్కి. ఏంటి తెలుసా? అందులో మళ్ళీ తెక్కగా చెప్పుకుంటున్నారు పెద్ద స్టైల్. ఏంటంట? మెనీ ఆర్ డూయింగ్ మీట్ ఫాస్టింగ్ అంట. అర్థమైందా? మీట్ ఫాస్ట్ అంట. మాంసం తప్ప వేరేం తింటారంట. చాలామంది ఒకప్పుడు లెంట్ అంటే మాంసం మట్టరు, 40 రోజులు మాంసం మట్టరు. ఇప్పుడు ఏంటంటే మాంసం మాత్రం తింటాను, వేరే ఏమి తిన్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ. తిండిపోతులు పరలోక రాజ్యం వెళ్ళరు. త్రాగుబోతులు తిండిపోతులు త్వరలోనే దరిద్రత వారి దగ్గరికి వస్తుంది. నీ జీవితంలో నీ దేహం పైన నీకు అదుపు లేదంటే తిండిపోతు తనంతో స్టార్ట్ అయింది, ఎక్కడికో పోతుంది. జాగ్రత్త. బైబిల్ తెలియజేస్తుంది ఇది పాపం. యేసుప్రభువే చెప్తున్నాడు ఇది పాపం. చాలామంది కష్టంగా ఉంది తినడానికి. నరహత్య పాపం అని చెప్పు, వ్యభిచారం పాపం, తినడం కూడా పాపమా? పాపం. లిమిట్ లేకుండా ఎక్సెసివ్. అనేకసార్లు ఆంధ్రాకి మేము మీటింగ్ వెళ్ళినప్పుడు, మొన్న భీమవరం మీటింగ్ వెళ్ళినప్పుడు, విజయవాడ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ పంపిస్తారు చూడండి ఫుడ్. పెద్ద క్యారేజ్లో గిన్నెల ఫుడ్. ఈ లార్డ్ చర్చ్లో ఎప్పుడు రాదు. సంవత్సరానికి ఎప్పుడన్నా 1-2 సార్లు ఎవరైనా తెస్తారేమో ఇంత. కానీ ఇదే మేము ఆంధ్ర పాస్టర్ అయ్యాను అనుకో, అన్నీ ఉంటాయి. బట్ దెన్ భీమవరంలో మీటింగ్స్, పని, ఆకలి, తింటా ఉంటే వెళ్తా ఉంది. ఊరి నైను ఇది మనకి మంచిది కాదు. పక్కన బ్రదర్స్ ఉన్నారు, వారికి పంపించేద్దాం. ఐ మీన్ వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ఆ టెంప్టేషన్ తింటా ఉంటే తెలియదు. కొన్ని ఫుడ్లు తింటా ఉంటే రేపు పొట్ట నిండింది అంటారు. కొంత ఎంత తిన్నా కూడా ఈ రుచికరమైన ఆహారం దేవుడు వారిని దీవించును గాక. బట్ దెన్ లెర్న్ కంట్రోల్.
అదుపులో ఉండాలి. నోరు అదుపులో ఉంటాను కదా, నీ మైండ్ అదుపులో ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఫుడ్ యాప్స్, డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత మనుషులకి ఏది తినాలన్నా, ఎప్పుడు తినాలన్నా, రాత్రి పగల ఏం టేస్ట్, ఏది కావాలి కొట్టో. బ్యాంక్ బ్యాలెన్స్ చూడడం, క్రెడిట్ కార్డు నోటీస్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. లేకపోతే క్రెడిట్ కార్డు ఇంటికి వచ్చి ఈఎంఐ కట్టలేదంటే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఎవడికో ఫ్రెండ్ కొట్టారే, కొంచెం డబ్బులు కొట్టరా, ఈఎంఐ కట్టాలి. ఆపుతావా? ఈఎంఐ కట్టిన వెంటనే బ్యాలెన్స్ వచ్చిన మళ్ళీ కంటిన్యూ. కష్టపడు, పని చేయి. బైబిల్ అయినా చక్కగా ఒక మాట ఉంటుంది, మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు చిన్నప్పటి నుండి, పనివాడు తిండికి పాత్రుడు. పని చేసిన వాడు తినాలి, పని చేసినవాడు తినాలి, పని చేయనివాడు తినకూడదంట. ఒకప్పుడు తల్లులకి ఈ మాట చెప్తే అయ్యి బాబోయ్ నా బిడ్డ ఏమైపోతాడు. ఈరోజు తల్లులు స్మార్ట్ అయిపోరలే. బట్ నేను ఎంతమంది బిడ్డలు ఇందుక కన్నావు నన్ను పెట్టు, కానీ దానికి పెట్టాలా? మరి నువ్వేం చేస్తావు? యు సీ వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. తిండిపోతున్నాం, పాపం. దీని కాన్సిక్వెన్సెస్ భయంకరం. దీన్ని ఇంకా మిగిలిన రెఫరెన్స్ చేస్తే మిగిలిన పాయింట్స్ వెళ్తాను, మన టైం చాలదు. కానీ ఈ 3వ పాయింట్ చూసినప్పుడు